హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మా వారు చాలా రోజుల నుంచి షాపింగ్ తీసుకెళ్ళు అంటే ఇవాళ వెళ్దాము, రేపు వెళ్దామని 2 వీక్స్ నుంచి ఇదే రీజన్ చెప్తూ వచ్చారు. ఇక నాకే లాస్ట్కి అడగాలనిపించలేదు. సడన్గా ఏం అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఇవాళ మనం షాపింగ్కి వెళ్తున్నాం, రెడీగా ఉందని చెప్పారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ స్టోర్కి వెళ్తున్నాము అంటే, ఇప్పటి వరకు నువ్వు ఆ స్టోర్కి రాలేదు, ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటాయి, చాలా ఆఫర్స్ ఉంటాయి, నీకేం కావాలన్నా కానీ మనీ గురించి అస్సలు ఆలోచించకుండా నచ్చినవన్నీ తీసుకోమని చెప్పారు. నేను ఏ స్టోర్కి వెళ్తున్నానో, ఇవాళ నాకు ఎంత బిల్ అవుతుంది, ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నామని మీరు కానీ నాతో పాటు ఈ వీడియోలో చూసేయండి. మేము వచ్చిన స్టోర్ వచ్చేసి శామ్స్ క్లబ్. నేనైతే ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ మనకి ఏదైనా డిస్కౌంట్ అప్లై అవ్వాలంటే దీనికి మెంబర్షిప్ కార్డ్ అయితే ఉండాలి. ఇంకా మా దగ్గర అయితే ఆ కార్డ్ లేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి షాపింగ్ చేసుకోమని మాకు మెంబర్షిప్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇంకా రాగానే ఫస్ట్ మా హస్బెండ్ చెప్పారు, ఇంకా దగ్గరలో నీకు బర్త్డే ఉంది, ఇంకా నేను మళ్ళీ షాపింగ్ తీసుకురమ్మంటే నేను అస్సలు తీసుకురాను, నీకు ఏం కావాలన్నా ఈరోజే తీసుకోమని చెప్పారు. ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే రింగ్స్ తీసుకోమని రింగ్స్ చూసాము. చాలా అంటే చాలా బాగుంది. డైమండ్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఏంటంటే నాకు ఆ సైజ్ అనేది చాలా పెద్దగా అయిపోయాయి. ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా పక్కన అనేది చిన్నగా క్యూట్గా అనేది ఈ టెడ్డీ బేర్స్ అయితే కనిపించాయి. నాకైతే ఇవి 2 బాగా నచ్చాయి. ఇందులో నేనేం తీసుకొని ఉంటానని గెస్ చేయండి. ఇంకా టెడ్డీ బేర్స్ తీసుకుని అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే బట్టలు అయితే చాలా క్లియరెన్స్ సేల్ పెట్టారు. ఇదే ప్రైజ్ డైలీ ఉంటుందా లేకపోతే ఇవాళ ఎక్కువ ఆఫర్స్ అనేది తెలియదు, కానీ చాలామంది అమెరికన్స్ కానీ బట్టలు అయితే చాలా షాపింగ్ చేశారు. ఇంకా నాకు కానీ నచ్చినవి కొన్ని షాపింగ్ చేసుకున్నాను. ఇంకా నాకు బాగా నచ్చింది అంటే కిడ్స్ వేర్ అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $7 to $6 నుంచి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి $13 వరకు అనిపించింది. నాకైతే బట్టల పైన ఈ ప్రైస్ అయితే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. ఇంకా బట్టల అంతా షాపింగ్ చేసుకొని ఇంకా వెజిటేబుల్ తీసుకుందామని వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళాను. అన్నిటికంటే నాకు చాలా వర్త్ అనిపించింది ఏంటంటే ఈ ఆనియన్స్. మొత్తం 10 LBs ఉన్నాయి, నాకు $5 మాత్రం పడింది. చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో అనేది ఒక 2-3 బ్యాగులు అయితే ఆనియన్స్ తీసేసుకున్నాం. ఇంకా అలా వస్తూ ఉంటే నాకు ఈ మధ్యలో అనేది ఈ మ్యాంగోస్ కనిపించాయి. ఎందుకో ఆ మ్యాంగోస్ని చూడగానే తినాలనిపించి ఇంకా తీసేసుకున్నాము. మొత్తం అనేది ఇవి విడిగా అయితే ఇవ్వరని చెప్పారు, తీసుకుంటే హోల్ బాక్స్ తీసుకో లేదంటే లేదని చెప్పారు. ఇంకా ఏదైతే అదైంది అనేది మొత్తం హోల్ బాక్స్ తీసుకున్నాను. నాకైతే మొత్తం $12 అలా పడింది. ఇంకా మా వారు చెప్పారు, తొందరగా షాపింగ్ చేయి, మనకు బయట పని ఉందని. ఇవాళ ఏంటో మా కార్ అనేది చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇంకా మార్నింగే దానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. ఇంకా టైం అవుతుందని స్పీడ్గా షాపింగ్ అయితే చేస్తాము. ఇంకా ఎప్పటి నుంచి అనేది మా వారు ఒక ఫిష్ తీసుకోవాలనుకుంటున్నారు, సాల్మన్ ఫిష్ అంట. అది ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కానీ తెలియదు. ఇంకా ఈ ఫిష్ అయితే తీసుకున్నాం. మొత్తం 1.5 LB వరకు వచ్చింది. ఒక $17 అలా పడింది. నాకైతే ఇది చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఇంకా ఫిష్ తీసుకొని చికెన్ కానీ తీసుకున్నాను. చికెన్ మొత్తం చెకింగ్ చేశాక మాకు ఈ 2 కోళ్ళు అయితే చాలా తక్కువకి వచ్చేసాయి. ఇంక ఇవి తీసేసుకున్నాము. ఇంకా టైం అవుతుంది అని ఇంకా ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం కదా, దానికి టైం అవుతుందని ఇంకా నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడ్ అని ఇంకా నేనైతే స్నాక్స్ సెక్షన్కి వెళ్ళాను. మా వారు ఈ లోపు అనేది ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా స్నాక్స్ అయితే నాకు చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. మొత్తం హోల్ బాక్స్ వచ్చింది, $18. అందులో 50 ప్యాకెట్స్ వరకు వచ్చింది. ఈ ప్రైస్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా షాపింగ్ అంతా చేసి బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బిల్ అవుతుంది అనేది. కాకపోతే రైస్, ఆయిల్స్ ఇలా చాలా అనేది తీసేసుకున్నాము. ఇంకా మా కారు బాగాలేదని చెప్పాను కదా, ఈ లోపు అనేది మాకు అపాయింట్మెంట్కి టైం అయిపోయింది. ఇంకా కారు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దాని ప్రాబ్లం ఏంటో చూపించుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అనేది ఇంకొక స్టోర్కి అనేది చిన్న వర్క్ పడింది. అక్కడికి వెళ్ళి ఇంకా మా వారు షాపింగ్ చేస్తూ ఉంటే నాకు ఎంట్రన్స్లోనే మళ్ళీ క్యూట్గా ఉన్నటువంటి టెడ్డీ బేర్లు కనిపించాయి. ఏంటో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు టెడ్డీ బేర్స్ కానీ బట్టలు కానీ ఫస్ట్ అవే తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా వెళ్ళినమ్మట టెడ్డీ బేర్లు చూశాను. నాకు ఫస్ట్ అనిపించింది అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకున్నా బాగుంది, ఇక్కడంతా చాలా బాగుంది అనిపించింది. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ క్యూట్గా ఉండేటువంటి బ్యాగ్స్. ఇవి ఎవరికైనా గిఫ్ట్ సెండ్ చేయడానికి అయితే సూపర్ ఉంటాయి, చాలా క్యూట్గా మంచిగా అనిపించాయి నాకైతే. ఇంకా బ్యాగ్స్ చూసి ఇంకా మా వారు చెప్పారు, ఇంకా ఆల్రెడీ తీసుకున్నావు కదా మళ్ళీ ఇక్కడ కానీ తీసుకుంటా ఇంకొద్దని చెప్పారు. ఇంకా సరేలే ఇంకా నేను తీసుకోవాలని చెప్పాను. కానీ అయితే నాకైతే అందులో వచ్చేసి బ్యాగ్స్ టైప్లోనైతే భలే నచ్చాయి. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది.
ఇంక ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇవాళ నాకైనా బిల్లు మొత్తం వచ్చేసి $400 వరకు అయిపోయింది. ఇంకా బాగా తిరిగి అలసిపోయి ఇంకా ఇవాళ వంట చేసుకోలేమని ఇంకా బయటికి వెళ్ళేసి బర్గర్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతే.